మార్కెట్ నుంచి పాలకూర ఎక్కువ తెచ్చుకున్నాము. కర్రీ వండినాక ఇంకా పాలకూర మిగిలింది. ఇప్పుడు ఇదేం చేయాలని ఇలా పెడితే ఫ్రిడ్జ్లో ఇలా పెడితే పాడైపోతుంది. ఇప్పుడు ఇదేం చేయాలని ఆలోచించి ఒక వెరైటీ చేస్తానండి. అది పాలకూరతో వడి. ఇంతకు ముందు నేను కొత్తిమీరతో వడి చేశాను. ఇప్పుడు ఇది పాలకూరతో వడి చేస్తాను. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడంతా పాలకూర ఉందండి. దీనిలో కొంచెం శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకుని కలుపుకోవాలి. ఒక కప్ అంత శనగపిండి తీసుకున్నాను. కొంచెం కొంచెం వేసి కలుపుతున్నాను. అలాగే దీంట్లో కొంచెం వాము, ఒక హాఫ్ టీ స్పూన్ వాము తీసుకున్నాను. ఇలా క్రష్ చేయాలి. క్రష్ చేసి వేయాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్, కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కారం. మీరు చిల్లీ ఫ్లేక్స్ అని వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం పిండి కలుపుదామండి. కొంచెం కొంచెం వాటర్ వేసి కలపాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి కలపాలి. ఎక్కువ జోరు చేయొద్దండి. ఎక్కువ బాగా గట్టిగా కలపాలి పిండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా పిండి సరిపోయిందా లేదని. సరిపోకపోతే ఇంకా పిండి వేసుకోవచ్చు. నేను 1 కప్ మొత్తం వేస్తున్నానండి. ఎందుకంటే ఇలా కలుపుకోవాలండి పిండి. మరి జోరుగా కలపొద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు దీనిలో మీరు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు, చాట్ మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ నేను తినే సోడా వేస్తున్నా, బేకింగ్ సోడా. ఇదిగోండి ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం కలిపిన పిండి స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి దీనిలో స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు అండి. సిలిండర్ షేప్ కూడా చేసుకోవచ్చు, రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు. నేను ఇలా ప్లేట్లో వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకోవాలి. ఇదిగోండి స్టీమింగ్ కోసం కడాయి తీసుకున్నాను. కడాయిలో వాటర్ వేసాను. ఇప్పుడు మనం తీసుకున్నది పిండి ఉంది కదా, అది దీనిలో పెట్టుకోవాలి. కడాయిలో ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇదిగోండి ఉడికిందండి. మనం నైఫ్ అన్నా ఫోర్క్ అన్నా ఏమన్నా గుర్తిస్తే ఏమీ అంటుకోకుండా వస్తే అది ఉడికినట్టు. ఇదిగోండి నీట్గా వచ్చింది కదా, ఉడికినట్టు. ఇప్పుడు ఇది చల్లగా కట్ చేసుకుందాం. ఇదిగోండి చల్లగా అయిందండి, కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలా కూడా తినొచ్చు. నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తాను. షాలో ఫ్రై అయినా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను షాలో ఫ్రై చేస్తాను. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. పాలకూర ఐరన్ రిచ్, ఇంకా బేసన్ ప్రోటీన్, చాలా టేస్టీ ఇంకా హెల్తీ రెసిపీ అండి ఇది. ఇదిగోండి సాఫ్ట్గా ఉంది. ఎందుకంటే జాలీలు కనపడుతున్నాయి కదా మీకు. ఎందుకంటే ప్యాన్లో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒకటి మనం దీనిలో వేసుకుందాం. ఇలా పైన నుంచి కూడా ఆయిల్ అప్లై చేస్తున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సెకండ్ వైపు తిప్పుకోవాలండి. సెకండ్ సైడ్ కూడా ఫ్రై అవుతుందండి. కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం.
ఇదిగోండి మన పాలక్ వడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.